అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే వీడియోల పత్రికల్లో వచ్చిందో జవహర్లాల్ సిఐ సైదయ్య పైన మరియు రాముల్ సార్ పైన ఆ విషయంలో మేము ఖండిస్తున్నాం. ఎందుకు నేను ఖండిస్తున్నా అంటే ఒక బీజేపీ పార్టీ లాగా ఇక్కడ లక్ష్మణ్ అనే వ్యక్తి ఎన్నో దౌర్జన్యాలు పాల్పడుతుండు. ఆయన పైన SC/ST కేసు ఉంది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మొన్న మర్డర్ కేసు కూడా అయింది. ఇక ల్యాండ్లలో ఓలీలు కట్టినా వసూలు చేస్తామని చెప్పేసి ఆయన పైసలు వసూలు చేస్తామని చెప్పేసి నా ఇంత ముందుకు యాదవ సంఘం వాళ్ళు ఈ భాషలో వచ్చిర్రు. మాకు బీజేపీ నుంచి మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తామని చెప్పేసి మాకు తెలియజేసారు. ఆ తెలియజేసినాక నేను ఎంపీ ఈటెల రాజేందర్ తీసుకున్నాను. వీళ్ళని ఈ బాధితులు ఎవరు అందరు బాధితులని ఎంపీ ఈటెల రాజేందర్ తీసుకొస్తే ఎన్ని తారీఖు ఇది పోయినదా 12వ తారీఖు 9వ నెల 2020 బాధితులందరూ కలిసి ఈటెల రాజేందర్ కంప్లైంట్ రాశారు. అంటే నెల కింద ఈ రాసి ఈటెల రాజేందర్ స్పందించి ఈటెల రాజేందర్ కలెక్టర్ కంప్లైంట్ రాసిండు. అదేవిధంగా ఏసీపీకి DSP ఫోన్ చేసిండు. ఇదే డేట్ నాకు చూడండి. కావాలంటే ఈటెల రాజేందర్ ఏసీపీ సార్ ఫోన్ చేసిండు లక్ష్మణ్ విషయంలో. DSP సార్ కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి చెప్పిండు, కలెక్టర్ చెప్పినాము మీరు పోయి మీ ఇల్లు కట్టుకోండమ్మా, మళ్ళీ వస్తే దానిపైన నాకు చెప్పమని చెప్పిండు. ఇట్లా యాజ్ ఏ బీజేపీ కార్యకర్త లాగా మేము కూడా అన్యాయాన్ని ఈ దౌర్జన్యానికి సహించాం కాబట్టి తీసుకున్నాం. దాని తర్వాత ఏమైంది, దాదాపు 3 నెలల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ పోయి వీళ్ళు తిరుగుతున్నారు. అయినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఈటెల రాజేందర్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. మొన్న 3-4 రోజుల క్రితం ఇప్పటికి 2 సార్లు రెవెన్యూలు ఇనుగులో కొట్టి చూడండి ఎట్లుంది పరిస్థితి. ఇట్లా ఉందని చెప్పేసి ఇంటి వాళ్ళు పేదలు పాపం ముసలోళ్ళు వాళ్ళు ఇల్లుంటే కూలిపోతా అని చెప్పేసి పక్కకు కిరాయి తీసుకొని ఉంటే 3-4 రోజుల కింద లక్ష్మి అంటే వచ్చిందట ఈ ఇంట్లోందట. ఎవరు మీరు అంటే లక్ష్మణ్ అంటున్నట. లక్ష్మణ్ ఏం డాక్యుమెంట్ చేస్తాడు? ఇంత ముందుకు ఆయన పేరు ఉంటే పేరు చెప్పింది సందీప్ గౌడ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో ఈ ప్లాట్ నాయని పెట్టిండు, లక్ష్మణ్ 10 ఏళ్ల కింద అమ్మినని ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసుకొస్తే మేము మళ్ళీ పేసుకోతే ఏమైంది, సందీప్ వెళ్ళిపోయాడు. సందీప్ లక్ష్మికి అమ్మినట. 4 ఏళ్ల నుంచి ఇలా పాపం ముసలోళ్ళు ఉన్నారు. వీళ్ళది కానీ లక్ష్మి అంటే 4 రోజుల కింద వచ్చి వాళ్ళు నిలబట్టి దౌర్జన్యంగా వాళ్ళు నిలబట్టిరంట, సామాన్ మొత్తం బయట పడేసిరంట. ఈ దాన్ని ఖండిస్తూ మొన్న ఏదైతే CRPF లో అమ్మవారి విగ్రహం కూలగొట్టినప్పుడు మేము పోయినాం. బీజేపీ నుంచి CSR కలిసాం. సార్ ఏంది ఇదంతా, మన లక్ష్మీనరసింహస్వామి గుట్టకాడ కూడా లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ విధంగా అరాచకాన్ని పాల్పడుతుండ్రు. 3 నెలలు అవుతుంది మీ పోలీస్ స్టేషన్ వాళ్ళు తిరగబట్టి. ఒక ఎంపీ కలెక్టర్కి లెటర్ రాసిండు, ఏసీపీకి ఫోన్ చేసిండు, DSPకి ఫోన్ చేసిండు. మీ జవహర్లాల్ స్పేస్ ఎందుకు స్పందిస్తారని చెప్పేసి మళ్ళా దీన్ని ఈటలను తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున మేము ప్రజల దృష్టి తీసుకొచ్చి దీని ఏదైతే అరాచకం ఉందో దాన్ని ఎండగడతామని చెప్తే నిన్న రాత్రి సిఐ సార్ 3 నెలల నుంచి స్పందించని SI రాముల్ సార్ కానీ సిఐ సైదయ్య కానీ నిన్న ఫోన్ చేసినట. వీళ్ళు ఉన్న వాళ్ళకు ఫోన్ చేయొద్దా అంటే మేము 3 నెలల నుంచి తిరిగితే ఎవరు పట్టించుకోలేరు, ఇక్కడ బాధితులకు న్యాయం జరుగుతున్నట్టు ఎవరు పట్టించుకోలేరు. నిన్న సిఐ సారు రాముల్ సారు బాధితులకు ఫోన్ చేస్తే ఇది సివిల్ మ్యాటరు, సార్ ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఎవరు కాపాడాలి? ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు గుసాయిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు కాబట్టి ఎవరు చేయాలి? ఇది సివిల్ మ్యాటర్ లాగా మేము చూస్తాం. ఇది అన్యాయంగా వృద్ధులకు అన్యాయం జరిగినప్పుడు మన పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే మొన్న ఆపిరు పోలీసు వాళ్ళు ఏమన్నారు, మీరు 3 రోజులు టైం వేయండి, మేము కాకపోతే మీకు చెప్తాం. మేము అప్పుడే చెప్పినాం, సార్ మీతో కాకపోతే మాకు చెప్పుర్రి, మేము పబ్లిక్ అందరం పోయాలని ఏందో మేము నిలదీస్తామని చెప్పినాం. సార్ 2 రోజులు టైం అడుగు, 2 రోజుల లోపల నిన్న స్పందించారు. 3 నెలల తర్వాత సిఐ సారు SI సార్ రాముల్ సార్ నిన్న స్పందిస్తే ఒక్క రోజులలో పేపర్లో లేచి ఇది సివిల్ మ్యాటర్ అంటే మళ్ళా అధికార పార్టీ పక్క పెడితే ఈ పోలీస్ వ్యవస్థ స్పందించిపోతే ఎవరు స్పందించాలి? మేము దీన్ని ఖండిస్తున్నాం. పేదలకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ పోలీసు వాళ్ళు స్పందిస్తారు. దాన్ని కూడా ఎవరైనా ప్రజల కోసం పనిచేసినప్పుడు అధికారులు వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తాం మాత్రం ఇది కరెక్ట్ గా అని చెప్తున్నాం. ఈ విషయంలో మేము CP గెలుస్తాం. ఈటెల ఆయన పిఏతో మాట్లాడి ఈటెలతో రాత్రి తిరుపతి పోయిండు, అన్న వస్తుండు, అన్నతో కూడా పక్కా మేము CP కూడా మాట్లాడిపిస్తాం. ఇట్లా పనిచేస్తే వాళ్ళ మీద బట్టగాలు చేస్తే మాత్రం ఇది తప్పు. మళ్ళీ ముసలిళ్ళకి ఓ న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు న్యాయం సిఐ సారు సైదయ్య సారు లేదా రాములు SI సార్ ఈ సెక్టర్ కాబట్టి వాళ్ళు పని చేయకపోతే ఎవరు పని చేయాలి? దీన్ని మేము బీజేపీ నుంచి ఖండిస్తున్నాం. మాకు 100% పేదలకు న్యాయం జరగాల్సిందే. ఎవరైతే సారు 3 నెలలు తిప్పించుకొని నిన్న ఫోన్ చేస్తే ఆయన మీద వాళ్ళ అధికారుల మీద బట్టగాలు చేయడం కూడా మేము ఖండిస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు బస్తంతో కూడా అయింది. లక్ష్మణ్ అనే వ్యక్తికి మేము ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం. నీ అరాచకాలు, నీ దౌర్జన్యం, నేను ఎవరో చంపినా ఎవరు వస్తా అంటారు, పైసలు వసూలు చేస్తా, లేకపోతే నా తలకు చూపిస్తా అంటే ఎంతమంది చంపుతాను? బీజేపీ పార్టీ ఏడో భయపడదు. ఖబర్దార్ చెప్తున్నాం. ఇంకొకసారి నీవు దాన్ని కబ్జా చేసినట్టు, ఏమన్నా పైసలకు బెదిరించినట్టు, ఇదే రీసెంట్ అన్న పట్టాలంట. ఎవడు కొనుక్కొని ఉన్నాడో 3-4 ఏళ్ళ నుంచి కొనుక్కున్నావు వాళ్ళ ఇల్లు. నువ్వు
ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చి ఈ ప్లాట్ నాది ఆ ప్లాట్ నాది వీళ్ళు పైసలు లేకపోతే ఊళ్ళో వచ్చాను ఇక్కడ ఆరే కూడా ఏమంటాడు ఇల్లు కూడా కొట్టవచ్చు సార్ ఎందుకు కూడా కొడుతున్నావు అంటే నువ్వు లక్ష్మణ్తో సెటిల్మెంట్ చేసుకో అంటే మీరంతా కుంభకాయపోయి ఇవాళ పేదోళ్ళ జీవితాలతో మీరు చెల్లడమాడుతున్నారు పేదోళ్ళ రక్తం తాగుతామంటే మాత్రం బీజేపీని యూకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము ఇంకోటి ఖండిస్తున్నాం ఏదైతే సిఐ సైదయ్ సార్ రాములు సార్ 3 నెలలు తిరిగితే ప్రూఫ్స్ ఉన్నాయి చూడండి నెలన్నర అవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చి నెలన్నర నుంచి నిన్న స్పందించి వాళ్ళు దీన్ని కూడా పట్టగాల్సి వాళ్ళ మీదేస్తే మన ఓన్ పని చేయాలి పబ్లిక్ కోసం వాళ్ళ తప్పు లేదు మేము బరాబర్ చెప్తున్నాం 3 నెలల తర్వాత ఇగో సార్ ఎంపీ ఈటల రాజేంద్ర అన్న లక్ష్మణ్ మీద రాసిన లెటర్ ఇది ఇచ్చిన లెటరు ఇన్ని రోజులకు కూడా 3 నెలల తర్వాత సిఎస్ఆర్ స్పందిస్తే వాళ్ళని తప్పంటే మళ్ళీ ఎవరు చేయాలి పని మేము ఎన్ని కేసులు వేసుకోవాలి కొట్లాడి దయచేసి దీన్ని ఖండిస్తూ సార్కి ఏ అన్యాయం జరిగిందో రాములు సార్ కానీ సిఐ సార్ని వాళ్ళ తప్పు లేదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అవసరమైతే సిపి దగ్గరికి వస్తాం ఇక్కడ ప్రజలందరూ కూడా డీజీపీ ఆఫీస్ కూడా వస్తాం ఎవరైతే ఇక్కడ రౌడీజం చేసి ప్రజలను భయప్రాంతులు చేస్తున్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము బీజేపీని హెచ్చరిస్తున్నాం